హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇవాళ నేను పేపర్ తోటి రోజ్ ఫ్లవర్ని ఎలా చేయాలో చూపిస్తానండి. వీడియోలో చూపించిన విధంగా A4 షీట్ని ఫోల్డ్ చేసుకోవాలి హారిజంటల్గా, వెర్టికల్గా. ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత సిజర్ తోటి పీసెస్ కింద కట్ చేసుకోవాలి. కట్ చేసిన పీసెస్ని మిడిల్లోకి ఫోల్డ్ చేసి ఎడ్జ్ని చిన్న కర్వ్ లాగా కట్ చేసుకోవాలి. వీడియోలో చేయించిన విధంగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత చిన్న బాటిల్ మూత తీసుకుని దానికి వీడియోలో చూపించినట్టుగా ఒక్కొక్క పేపర్ని తీసుకుని దాని మీద పెట్టాలి. ఇలా ఒక లేయర్ పెట్టిన తర్వాత నెక్స్ట్ లేయర్ నుంచి లైట్గా గమ్ అప్లై చేసుకుని పెట్టాలి వీడియోలో చూపించిన విధంగా. మనం లేయర్స్ పెట్టేటప్పుడు దాన్ని ఎక్కువగా ప్రెస్ చేయకూడదు. ప్రెస్ చేస్తే ఫ్లవర్ అన్నది మనకి అందంగా రాదు. మిడిల్లో గ్యాప్ మనకి ఫిల్ అవ్వడానికి ఒక సర్కిల్ లాగా పేపర్ కట్ చేసుకొని వీడియోలో చూపించిన విధంగా దాన్ని స్టిక్ చేయాలి. ఇలా స్టిక్ చేసిన తర్వాత దాన్ని గ్లాస్ నుంచి జాగ్రత్తగా తీయాలి. తీసిన తర్వాత మన ఫింగర్స్ తోటి ఫ్లవర్ని కొద్దిగా అడ్జస్ట్ చేయాలి. ఇలా అడ్జస్ట్ చేయడం వల్ల ఫ్లవర్ మనకి బాగా వస్తుంది. వేరే కలర్ ఆఫ్ A4 షీట్ని తీసుకుని దాన్ని కోన్ షేప్లో స్టిక్ చేసుకుని పైన రోజ్ ఫ్లవర్ని పెట్టుకుని కింద బ్లోని అంటిస్తే మన బొకే రెడీ. వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్.